వారికి కీడు చేస్తాడట. అందుకే మంచికి మంచి పంచికి పంచి అన్నాడు ఒకడు. కానీ బైబిల్ ఏమంది? ఇప్పుడు అంటున్నాడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అన్నాడు. సహించాలా, చంపేయాలా? సహించాలా, చీల్చి చెండాడాలా? లోకం ఏం చేస్తుంది? చీల్చి చెండాడుతుంది. వాడు ఒక మాట అంటే యువతల వాడు 10 మాటలు అంటాడు. అవునా? ఎవరైనా మీదకి వచ్చినప్పుడు తిరిగి మీదకి వెళ్ళి కొడతారు. కానీ బైబిల్ అంటుంది, దేవునికి హితమైనది ఏదయ్యా అంటే మనం మేలు చేసి కీడు అనుభవిస్తున్నాం. కొంతమందికి మంచి చేసి బాధపరచబడుతున్నాం. మనల్ని బాధ పెడుతున్నారు. అలా బాధపడుతున్నప్పుడు ఆ బాధను మనం ఏం చేయాలి? సహించాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వారి మీద ఎదురు దాడి అసలు చేయకూడదు.